బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదల చెల్లదు. మహారాష్ట్రలో వేసిన శిక్షను మీరెలా తగ్గిస్తారు? అది పూర్తిగా అధికార దుర్వినియోగమే. రెమిషన్ ఉత్తర్వులు కొట్టివేస్తున్నాం. సుప్రీంకోర్టు కీలక తీర్పు. 2 వారాల్లోగా దోషుల్ని మళ్లీ జైల్లో పెట్టాలని ఆదేశం. లేని అధికారాన్ని గుజరాత్ ప్రభుత్వం వాడుకుంది. అది చట్ట ఉల్లంఘనే. ఆ ప్రాతిపదికన చూసిన రెమిషన్ ఉత్తర్వును కొట్టేయాల్సిందే. సుప్రీంకోర్టు తీర్పును ఉపయోగించుకుని చట్టాన్ని ధిక్కరించి దోషులకు శిక్ష తగ్గించారని చెప్పడానికి ఇదో తిరుగులేని ఉదాహరణ. విచక్షణ అధికారాన్ని గుజరాత్ దుర్వినియోగం చేసింది. మహారాష్ట్ర అధికారాన్ని అది అన్యాయంగా ఆక్రమించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం. సంచలనాత్మక బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబంలో 7 సభ్యుల దారుణ హత్య కేసులో 11 మంది దోషులకు విధించిన శిక్షను తగ్గిస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. కేసు విచారణంతా మహారాష్ట్రలో జరిగినప్పుడు ముందస్తు విడుదలపై ఆ ప్రభుత్వం మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది. గుజరాత్ చేసింది అధికార దుర్వినియోగమేనని తలంటింది. ఆ నిర్ణయం ఏమాత్రం మనసు పెట్టి తీసుకున్నది కాదని, అది మూస ధోరణిలో ఉందంటూ దానిని కొట్టివేసింది. 2 వారాల్లోగా దోషుల్ని తిరిగి జైలుకు పంపించాలని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం సోమవారం ఆదేశించింది. శిక్షాకాలం ముగియకముందే దానిని మాఫీ చేసి రెమిషన్ ఇచ్చి విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బానో తదితరులు వేసిన పిటిషన్లపై 11 రోజుల పాటు విచారణ జరిపిన ధర్మాసనం 4 రోజుల్లో అసలైన దస్త్రాలను తమ ముందుంచాలంటూ గత ఏడాది అక్టోబర్ 12న తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం 251 పేజీల్లో దాన్ని వెలువరించింది. రెమిషన్ కోరుతూ దోషుల్లో ఒకరు చేసిన విజ్ఞప్తిని పరిశీలించాలంటూ 2022 మే 13న సుప్రీంకోర్టుకు చెందిన మరో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలపైన ధర్మాసనం స్పందించింది. ఇతర కోర్టులు ఇచ్చిన తీర్పులపై వాస్తవాలను దాచిపెట్టి మోసపూరిత ప్రయత్నాల ద్వారా దోషి ఆ ఆదేశాలను పొందాడని పేర్కొంది. అందువల్ల దాన్ని రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఆ తీర్పుపై గుజరాత్ ప్రభుత్వం ఎందుకు సమీక్ష కోరలేదో తమకు అర్థం కావడం లేదంది. ఏ వర్గానికి చెందిన, ఏ మత విశ్వాసాన్ని ఆచరిస్తున్న ఒక మహిళపై హేయమైన నేరానికి ఒడిగట్టిన వారికి రెమిషన్ ఇవ్వొచ్చా అని సూటిగా నిలదీసింది. 2002 నాటి ఘటన. 2002లో గోధ్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో మతపరమైన అల్లర్లు జరిగినప్పుడు భయాందోళనలతో పారిపోతున్న బిల్కిస్ బానో, అప్పటి వయస్సు 21 ఏళ్లు, అత్యాచారానికి గురయ్యారు. ఆ సమయంలో ఆమె 5 నెలల గర్భిణి. ఆమెపై దారుణానికి ఒడిగట్టడంతో పాటు ఆమె 3 ఏళ్ల కుమార్తె సహా కుటుంబ సభ్యుల్లో 7గురిని హతమార్చడం పెను సంచలనమైంది. 11 మంది నిందితులకు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం 2008 జనవరి 21న యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. తర్వాత బాంబే హైకోర్టు కూడా దీన్ని సమర్థించింది. సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని, సాక్షులకు ముప్పు ఉంటుందని బానో అనుమానాలు వ్యక్తం చేయడంతో అప్పట్లో విచారణను అహ్మదాబాద్ నుంచి ముంబైకి మార్చారు. దోషులు 15 ఏళ్లు కారాగారంలో గడిపారు. అనంతరం తనను విడుదల చేయాలంటూ వారిలో ఒకడు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో దాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కేసులో నిందితులందరికీ రెమిషన్ మంజూరు చేయాలని కమిటీ సభ్యులు సిఫారసు చేశారు. 2022 ఆగస్టు 15న దోషులంతా విడుదలయ్యారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. న్యాయ వ్యవస్థ అంటే చట్టబద్ధ పాలనకు కాపలాదారు. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి అది మూల స్తంభం. చట్టబద్ధ పాలనను కాపాడడంలో దీపస్తంభంలా కోర్టు నిలబడాలి. లేదంటే చట్టం అమలుపై సర్వోన్నత న్యాయస్థానం సీరియస్గా లేదనే భావనకు దారితీస్తుంది. చట్టబద్ధ పాలన అంటే అదృష్టవంతులైన కొందరిని కాపాడడం కాదు. ఎంతటి వారైనా చట్టం ముందు సమానులే. ఇక్కడ సానుభూతికి తావులేదు. పర్యవసనాలు ఎలా ఉన్నా చట్టబద్ధ పాలనను కాపాడుకోవాల్సిందే అని ధర్మాసనం పేర్కొంది. 2022 మే నెలలో వచ్చిన తీర్పును తమకు వర్తింపచేయాలని దోషులు దరఖాస్తులు చేశారు.
వారిలో ఒకరితో గుజరాత్ కుమ్మక్కైంది. నిజాలను దాచిపెట్టింది. సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించింది. రమేష్ను సవాల్ చేస్తూ బిల్కిస్ బానో ప్రజా ప్రయోజన వైద్యం బిల్ దాఖలు చేయడం సబబే. ఇది రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు. బిల్ చెల్లుబాటుపై సందేహం అక్కర్లేదు. దానిపై ఇంకెలాంటి సమాధానాలు అవసరం లేదని తేల్చి చెప్పింది. 1992లో గుజరాత్ ప్రకటించిన శిక్ష తగ్గింపు విధానం ఈ కేసు దోషులకు వర్తించదని తెలిపింది. శిక్ష తగ్గించాలంటే అది మౌలిక సూత్రం కావాలి. శిక్ష వేసేది జరిగిన దానికి ప్రతీకారంగా కాదు, మళ్ళీ అలాంటివి జరగకుండా చూడడం, పరివర్తన తీసుకురావడం దాని ఉద్దేశం. చట్టాలను చేసేవారు ఒక వైద్యుడిలా ఉండాలని గ్రీకు తత్వవేత్త ప్లాటో చెప్పారు. నొప్పి నివారించడానికే కాకుండా రోగి బాగును దృష్టిలో పెట్టుకుని వైద్యులు మాత్రలు ఇస్తారు. విద్య, ఇతర కళల ద్వారా ఒక నేరగాడిలో మార్పు తీసుకువచ్చి ఉత్తమ పౌరుడిగా సమాజంలోకి వదిలిపెడితే అది ప్రభుత్వం పైన భారం తగ్గిస్తుంది. శిక్షాకాలం తగ్గింపునకు ఒక మౌలిక సూత్రం ప్రాతిపదికగా ఉండాలి. బాధితురాలి హక్కులు ముఖ్యం. సమాజం దృష్టిలో ఎంత పెద్ద స్థానంలో ఉన్నా, చిన్న స్థానంలో ఉన్నా, ఏ మతానికి చెందిన మహిళకు గౌరవం అనేది ముఖ్యం. హీనమైన నేరాలు చేసిన వారికి క్షమాభిక్ష ఎలా ఇస్తారు అని జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. బాధితురాలతో పాటు సిపిఎం నేత సుభాష్ని అలీ, స్వతంత్ర పాత్రికేయురాలు రేవతిలాల్, లక్నౌ విశ్వవిద్యాలయం మాజీ వీసీ రూప్ రేఖా వర్మ, తృణమూల్ నేత మహువా మొయిత్రా తదితరులు పిల్లు దాఖలు చేశారు. తీర్పు రాగానే గుజరాత్లోని దహోద్ జిల్లాలో బిల్కిస్ బానో స్వస్థలంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. రమేష్ను రద్దు చేయడం గొప్ప పరిణామమని దోషులకు అప్పట్లో యావజ్జీవ శిక్ష విధించిన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ యుడి సాల్వి వ్యాఖ్యానించారు. తాజా తీర్పు మున్ముందు ఎన్నో కేసులకు దిశానిర్దేశం చేస్తుందన్నారు. కేంద్రం, గుజరాత్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఏఐఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. ఈ కేసులో దోషులకు శిక్షాకాలం తగ్గిస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేయడం హర్షణీయమన్నారు. సోమవారం దారుసలాంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ కేసులోని దోషులకు మద్దతు ఇచ్చిన గుజరాత్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బాధితురాలికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరారు. న్యాయం గెలిచింది. ఎమ్మెల్సీ కవిత బిల్కిస్ బానో కేసులో దోషుల ముందస్తు విడుదలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వాగతించారు. మహిళపై నిబద్ధత విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బలమైన సందేశాన్ని పంపుతోందని ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డారు. బిల్కిస్ బానో దోషుల శిక్షాకాలం తగ్గిస్తూ గుజరాత్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేయాలని 2022 ఆగస్టులో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణకు తాను లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు. SC sets aside release of 11 life convicts in Bilkis case. Bench reprimands ruling BJP government in Gujarat for acting in tandem with prisoners to order their early release after usurping the power to do so. The men told to report back to jail in fortnight. The Supreme Court on Monday quashed the order of an masse remission granted by the state Gujarat in August 2022 to 11 men sentenced to life imprisonment for the gang rape of Bilkis Bano and murder of her family, including a 2-month-old infant during the 2002 riots. Turning what befell Miss Bano, who was pregnant at the time, and her family as a grotesque and diabolical crime driven by communal hatred. A bench of Justice B.V. Nagaratna and Ujjal Buyan delivered a
scathing reprimand of the ruling BJP government in Gujarat for acting in tandem with the prisoners to order their early release after use usurping the power to do so. Monday's judgment comes as blow to the center, which had approved the men premature release. A woman deserves respect, howsoever high or low she may be otherwise considered in society, or to whatever faith she may follow, or any creed she may belong to. Can heinous crimes against women permit permission of the convicts by a reduction in their sentence and by granting them liberty? Justice Nagaratna asked. Opposition parties across the political spectrum on Monday hailed the Supreme Court verdict in the Bilkis Bano case, with Congress President Mallikarjun Kharge claiming that the verdict exposed the misdeeds of the Home Ministry and Gujarat the government. The court ordered the men to report back to jail in a fortnight, declining their revenge plea to sympathize with them and not strip their personal liberty away. Can rule of law surrender to liberty earned as consequences of its breach? Can breach of rule of law be ignored in order to protect a person's liberty that he is not entitled to? Should the scales of justice tilt against rule of law? Only when the rule of law prevails will liberty and all others fundamental rights prevail under our constitution. Rule of law does not mean the protection of a fortunate few. Justice Nagaratna responded, ordering status quo ante. Justice Nagaratna reasoned that for the convicts to apply for permission again, they had to be back in prison first. The court said Gujarat did not have the jurisdiction to grant remission to the convicts. Justice Nagaratna said Gujarat was not the appropriate government under Section 432(7)(b) of the Code of Criminal Procedure, which covered the subject of power to suspend and remit sentence. The case was transferred by Supreme Court August 2004 from Gujarat to Maharashtra after nothing that Mrs. Bano has been coerced to live the life of a nomad and an orphan. The gruesome and horrific acts of violence have left an indelible imprint on her mind, which will continue to and cripple her. The CBI special judge in Greater Mumbai had convicted the 11 men and sentenced them to life imprisonment in January 2008. Hence, the court clarified it was the state of Maharashtra where the 11 men were tried and sentenced, and not Gujarat, where the crime had occurred and the convicts were imprisoned, which was the appropriate government to grant remission under Section 432(7)(b).
This tenet of law extended even to transferred cases. Justice Nagaratna held that a Supreme Court order in May 2022 allowing Gujarat to consider the remission applications of the 11 men under the state's remission policy of 1992 was procured by fraud, suppression, and misrepresentation of material facts. For one, the judge said the 1992 policy had already been cancelled. Moreover, Gujarat's remission policy was not applicable to Maharashtra. Besides, one of the 11 men, Radheshyam Bhagwandas Shah, who had approached the top court leading to May 2022 order, did not disclose the fact that the Gujarat High Court had twice held that Maharashtra was the competent authority.